శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి మేషరాశి వారికి ఈ పక్షం నుండే శని భగవాను యొక్క రుజుగతి వల్ల ఒక కొత్త అదృష్టం రాబోతుంది. అది వృత్తిపరంగా జాతకుడు కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి మరి ఈసారి అంటే ఇంచుమించుగా మనకి ఈ నవంబర్ 15 నుంచి లాభస్థానంలో ఉన్నటువంటి శని రుజుమార్గంలోకి మారడం వల్ల మరి మేషరాశి వారికి అటు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, వ్యక్తిగతంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి అంటే కొంతకాలంగా మీ యొక్క ప్రమోషన్ కానీ ఆగిపోయి ఉండడం కానీ, ఇంక్రిమెంట్లు ఆగిపోయి ఉన్న ఈ సమయంలో అవి రావడం జరుగుతుంది. వృత్తిపరంగా మీకు కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు ఉపాధి కొరకు ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి ఉపాధి అవకాశాలు వారి వారి రంగాన్ని బట్టి, వారి వారి స్థాయిని బట్టి ఉండే అవకాశం ఉన్నది. ఒక విధంగా ఈ రాశి వారికి ఇది అదృష్టం. దానికి అనుగుణంగానే గురు భగవానుడి యొక్క ధనస్థితి అంటే భాగ్యాధిపతి ధనస్థితిలో ఉన్నప్పుడు, అంటే ఏదన్నా జాతకుడికి ఒక ఉద్యోగం, ఒక అర్హత, ఒక వ్యాపారం అన్నది ధనస్థానం బట్టి, అదృష్ట స్థానాన్ని బట్టే రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటాడు. వాడు ఏది మామూలుగా ఆర్డినరీగా చిన్న చిన్న ఇల్లు అమ్ముకొని వాడు రియల్ ఎస్టేటే, పెద్ద పెద్ద వెంచర్లు వేసి 100 కోట్లతో చేసేవాడు కూడా రియల్ ఎస్టేట్గానే మనం పరిగణిస్తాం. అయితే ధనయోగం బాగుండి, లాభస్థానం బాగుండి, అదృష్టరాగం బాగుంటే ఖచ్చితంగా వాడు కోట్లలో టర్న్ ఓవర్ చేస్తూ ఉంటాడు. అదే ధనస్థానం వీక్గా ఉన్నవాడు ఇంచుమించుగా నెలంతా కష్టపడినా కనీసం జీవనోపాధి కూడా రాదు. అందుకని ఎప్పుడన్నా సరే జాతకంలో వాడు రాణించాలి, వృత్తి కానీ వ్యాపారం కానీ బాగుండాలంటే కంపల్సరీగా వాడు తాలూకా ధనస్థానం బాగుండాలి. అటువంటి మేషరాశి వారికి ఇప్పుడు భాగ్యాధిపతి ధనస్థానంలో సంచరించడం, ఈ రెండు కూడా జాతకుడికి ఒక విధమైనటువంటి ధనయోగం, అదృష్టయోగం ఏర్పడింది. దానికి అనుగుణంగా పూర్వపుణ్యం, జాతకుడికి పూర్వపుణ్యం ఉంటేనే ఈ జన్మలో రాణించగలుగుతుంటాడు. ఆల్రెడీ పుట్టినప్పుడే భగవంతుడు వాడు నుదుట రాసి పంపించడం జరుగుతుంది. వాడు చేసుకున్నటువంటి కర్మలను బట్టి, ఈ జన్మలో వాడు చేస్తున్నటువంటి ఫలితాన్ని బట్టి జాతకుడు తన మంచి చెడ్డలు ముందు వెనక అనుభవించడం జరుగుతుంటుంది. అటువంటి పూర్వపుణ్య స్థానాధిపతి అయినటువంటి రవి మరి అష్టమ స్థానంలో సంచరిస్తూ ధనస్థానంలో ఉన్నటువంటి గురు భగవాను అంటే భాగ్యాధిపతిని అటు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల జాతకుడికి ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో ఒక అదృష్టయోగం కలగబోతుంది. అది రవి కాబట్టి ప్రభుత్వం ద్వారా, అది ప్రభుత్వ పదవి కావచ్చు, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు కావచ్చు, అలాగే ప్రభుత్వం నుంచి ఏదన్నా బహుమతి కానీ, పోటీ కానీ, ఏదన్నా గుర్తింపు కానీ, లేదంటే ఏదన్నా గౌరవం లాంటి హోదా లభించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఈ మేషరాశి వారికి ఈ రాబోయే 15 రోజుల్లో అంటే సుమారుగా మనం పక్ష ఫలితం చెప్పుకుంటున్నాం కాబట్టి అటు శని యొక్క అనుగ్రహం, అటు గురువు యొక్క అనుగ్రహం, ఇటు బుధుని యొక్క రవిగ్రహం యొక్క అనుగ్రహం అంటే ఒక బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల మొత్తం మీద ఈ మేజర్ 3 గ్రహాలు జాతకుడికి ఉద్యోగపరమైన అభివృద్ధి, నూతన పదవీ లాభం లభించే అవకాశం ఉన్నది. సో ఏదన్నా మేషరాశి వారి ప్రయత్నమే ఇంపార్టెంట్ తప్ప ఏదైనా ప్రయత్నం లేకుండా ఏది రాదు. ఖచ్చితంగా మీ ప్రయత్నం చేస్తే అది రాణించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ఏంటంటే మనకి మన కుజుడు, మేషరాశి వారికి కుజుడు యొక్క స్థితి గమనం ఇంపార్టెంటు. ఒక విధంగా కుజుడు రాశ్యాధిపతి అలాగే అష్టమాధిపతి అవ్వాడు. అంటే ఒక విధంగా మేషరాశి వారికి వారు చేసుకున్న పనులే వారికి లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలిగిస్తూ ఉంటాయి. వారు నిజాయితీ అయిన మార్గంలో న్యాయసమ్మతంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాడు చాలా అదృష్టవంతుడు అవుతాడు. అదే అక్రమ మార్గంలో వెళ్ళినప్పుడు అంటే ఎందుకంటే అష్టమం మంచికి మంచిగాను, చెడుకి చెడుగాను యాక్టివేట్ చేస్తుంటుంది. అందువల్ల మేషరాశి వారు తన అభివృద్ధికి అతనే కారకుడు, తన పతనానికి కూడా అతనే కారణమవుతుంటాడు.
అటువంటి కుజుడు ప్రస్తుతం చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. అంటే ఒక విధంగా కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మరి లగ్నాధిపతి కన్నా అష్టమాది ఫలితాలు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి మరి ఖచ్చితంగా జాతకుడికి స్థాన చలనం అన్నది జాబోతుంది. అంటే ప్రస్తుతం ఉన్న ఉద్యోగం నుంచి కానీ ఉన్న ప్రాంతం నుంచి కానీ వేరే ప్రాంతానికి మారే అవకాశం ఉంది. అటువంటి స్థాన చలనం కుజుడు 4వ స్థానంలో అష్టమాధిపతిగా ఉండడం, కొన్ని సందర్భాల్లో జాతకుడు ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తి విక్రయించి వేరొక చోట కొనడం కూడా జరుగుతుంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయం. కుజుడు చతుర్థంలో సంచరిస్తుండగా దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు లాభస్థానంలో ఉండగా ఇద్దరి మధ్య షష్టాష్టక స్థితి ఏర్పడడం వల్ల మరి జాతకుడికి సడన్గా ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అది కొన్ని సందర్భాల్లో అభివృద్ధి అవ్వచ్చు, ప్రమోషన్ లాంటిది కూడా అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఉన్న ఉద్యోగాన్ని వదిలివేయవచ్చు, మానివేయవచ్చు. లేదంటే ఏదైనా ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చి కొన్నిసార్లు కొంతకాలం పాటు విధులకి దూరంగా ఉండడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుజుడు యొక్క స్థితి వల్ల కొన్ని మార్పులు ఈ పక్షంలో ఇంచుమించుగా మనకి ఈ డిసెంబర్ 6-7 తారీఖుల దాకా కూడా బుధుడు డైరెక్ట్ మోషన్లో చతుర్థ భావంలో సంచరిస్తుంటాడు. వక్రించినప్పుడు మళ్ళీ కొంత మార్పు వచ్చినప్పుడు కూడా మరి ఈ కారణాల వల్ల ఈ డిసెంబర్ 6-7 తారీఖులోపు ఈ మేషరాశి వారికి ఇటువంటి స్థానచలనం, ఉద్యోగపరమైన మార్పులు, అలాగే ఈ స్థిరాస్తి అమ్మకాలు కొనుగోలు లాంటివి కొన్ని జరిగే అవకాశం ఉన్నది. అవి చాలా వరకు ఏంటంటే వాటికి లాభసాటిగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఉన్నటువంటి స్థితి మరి కుజుడు కేంద్రంలో మరి ఉండడం, శని లాభస్థానంలో ఉండడం ఇది అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత ఇంకొక ముఖ్యంగా ఇది స్త్రీలకు చాలా అనుకూలించే విషయం. శుక్రుడు మరి ధన సప్తమాధిగా ఉన్నాడు. శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ శనికి అర్ధకోణ దృష్టిలో ఏర్పడడం వలన ఒక విధంగా స్త్రీలకి అదృష్టయోగం పట్టబోతుంది. వారి ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ సంపూర్ణంగా వారికి అవకాశం రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఏదన్నా స్త్రీలు వాళ్ళు నూతన ఉద్యోగం కొరకు ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. సడన్గా ఏమవుతుందంటే ఇక్కడ మరి మేషరాశి వారికి ధన భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరిగింది, శుక్రగురుల మధ్య. ఆ కారణం వల్ల సడన్గా కుటుంబంలో ఏదైనా శుభకార్యం కానీ పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ ఏదో ఒక పుణ్య కార్యక్రమం, శుభ కార్యక్రమం ఈ రాశి వారికి ఈ రాబోయే 15 రోజుల్లో 100% జరిగే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం కొంత ఆర్థిక వ్యయం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన గోచార ఫలితాలు దైనందిన జీవితంలో అన్ని విషయాల మీద కూడా వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అది సరుకుల యొక్క రేట్లు అవ్వచ్చు, భూముల రేట్లు అవ్వచ్చు, బంగారం రేట్లు అవ్వచ్చు. ఇవన్నీ కూడా గ్రహాలు స్థితిని బట్టి కూడా వాటిలో పెరుగుదల తగ్గుదల రావడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం ఈ వృషభ రాశిలో సంచరించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పసిడి యొక్క విలువ, బంగారం విలువ చాలా వరకు పెరగడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కుజుడు కర్కాటక రాశిలో సహజ చతుర్థ రాశిలో నీచ స్థితిలో ఉండడం వలన భూముల యొక్క విలువ, అంటే భూములు అవ్వచ్చు, స్థిరాస్తులు అవ్వచ్చు, దాని విలువ గతంలో పోల్చుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు? కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కూడా భూముల యొక్క విలువలు కొంతవరకు కంట్రోల్లో, సామాన్యుడికి అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల కొన్ని భూ సంబంధించినటువంటి తగాదాలు, చికాకులు కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా మరి ఈ గ్రహస్థితి మరి అన్ని రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏదైనా సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా, మీ యొక్క ఫ్యూచర్లో కట్టుకునే గృహానికి ఏదన్నా ఒక స్థలం, ఖాళీ స్థలం మంచిది కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మనకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అంటే బంగారం మీద పెట్టుబడి ఎటు పెట్టచ్చు, భూమి మీద కూడా మీరు అంటే మీకు వ్యాపార నిమిత్తం కాకుండా సొంత అవసరానికి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ సొంత గృహం కళ నెరవేరే అవకాశం ఉంది.
అలాగే సాధారణంగా ఒకరికి ఇంటి స్థలం ఒకటి ఉంటుంది. అయితే దాంట్లో ఇల్లు కట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంత డబ్బు వచ్చినా, లక్షలు వచ్చినా, కోట్లు వచ్చినా ఖర్చు అయిపోయి ఉంటాయి, కానీ ఇల్లు ప్రారంభోత్సవం చేయలేకపోతుంటాడు. సో దానికి కారణం కూడా మీరు నిర్మాణం చేద్దాం అనుకున్నటువంటి ఇంటి స్థలంలో ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనం అందులో ఇల్లు కట్టలేకపోతుంటాం. సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క స్థలంలో గృహం కట్టాలనుకున్నవారు ముందు దాని కొలతలు సరి చేసుకోవాలన్నమాట. అంటే మనకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సమాన కొలతలుగా, అంటే యాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, అంటే స్క్వేరు రెక్టాంగిల్లో ఉంటూ 4 మూలలు ఏ మూల పెరగకుండా మధ్య కొలతలు కూడా సమానంగా ఉండే విధంగా మరి అది సరి చేసుకొని, అలాగే మీకు దక్షిణ భాగం, పడమర భాగంలో సరిహద్దుకి ఏంటంటే మీరు ఏదైనా రేకులతో కానీ, ఏదంటే ఇప్పుడు కట్టిన బ్లూ కలర్ క్లాత్ కానీ మొత్తం 2 భాగాలు క్లోజ్ చేసేయమాట. అంటే అటువైపు నుంచి, అంటే దక్షిణ భాగం నుంచి పడమర భాగం నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మన సైట్ మీద వాళ్ళు దృష్టి పడకుండా ఈ 2 దిక్కులు మూసివేసి మీరు తూర్పు, ఉత్తర భాగాలు ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మీకు ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరి అలాగే ఇల్లు కూడా తొందరగా పూర్తయిపోతుంటుంది. అలాగే కొంతమంది మధ్యలో కొన్ని గృహాలు ఆగిపోతూ ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ విధంగా ఈ దక్షిణ పడమరలు మూసివేసి అవసరమైతే ఈశాన్య భాగంలో ఒక వాటర్ ట్యాంక్ ముందుగా టెంపరీగా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నిరంతరం వాటర్ ఉండేలాగా ట్యాంక్ నిర్మించుకుంటే చాలా వరకు సమయానికి ధనం సంపాదించుకుంటూ దొరుకుతూ ఆ గృహం కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు మీరు సొంత ఇల్లైనా అద్దిల్లైనా నివసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే అందులో కూడా వాస్తుపరమైన దోషాలు, అంటే ముఖ్యంగా వాయువ్య దోషం కానీ, ఆగ్నేయ దోషం కానీ ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే ముందుగా మీ గృహంలో, మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సరిచేసుకుంటే అతి తొందరలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.